ఆన్లైన్ విషయంలో ఎప్పుడు ఫస్ట్ అర్థం చేసుకోవాలా, ఇది నా ఇల్లు కానీ నా సేఫ్ జోన్ కాదు, ఇది ఒక మొత్తమానికి ఓపెన్ జోన్, ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉన్నారు, ఎవరన్నా నన్ను అబ్యూస్ చేయొచ్చు, ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ మెథడ్స్ జరుగుతాయి. నేను చెప్పినలాగానే ఫస్ట్ మెన్యూపులేషన్ అంటే ఫస్ట్ నాకు ఒక కేసు ఉంది, అమ్మాయికి ఎవరు లైక్ చేయలేదు, సో కంటిన్యూస్లీ ఈ మనిషి లైక్ చేస్తే ఈ మనిషి మీద ఒక అరే ఇతను నన్ను చాలా ఇచ్చేస్తున్నారు, ఓకే సో నా వెల్ విషర్ అలాగా స్టార్ట్ అవుతుంది గ్రూమింగ్. తర్వాత మెసెంజర్లో కనుక ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్స్లో మాట్లాడటం చిన్న చిన్న విషయం నుంచి స్టార్ట్ అవుతుంది. మొబైల్లో మీరు నీ డ్రెస్ ఇప్పి చూపించేసే నాకు నీ మీద ఎంత ప్రేమ ఉంది, మేమేమనుకుంటాం నిజంగా లేము కదా అక్కడ, తో కెమెరాలోనే చేస్తున్నాం, ఏమి వాట్ ఈస్ ద నష్టం, నాకు ఏం నష్టం నాకు రేప్ కావటం లేదు అలాగ అనుకుంటాం. బట్ అది మనం అనుకునే పెద్ద తప్పు. ప్రేమలో ములిగి చందన చెప్పినలాగా ప్రేమలో ములిగి ఓడిపోవడము, ఎలోప్ చేయడము, అబ్బాయి అక్యూజ్డ్గా జైల్లో కూర్చో, ఇట్లాంటి ప్రేమలో మనం ములుగుతే అండ్ దాని ప్రేమ మీద నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నువ్వు షర్ట్ ఇప్పు, అది చూపి ఇది చూపి అని చెప్తే అది మీరు చేస్తే కనుక మీరు ఒక పర్మనెంట్ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్లో మీరు ఏదన్నా సామాన్ చేస్తే ఇది పోదు, ఇంకా పోవడానికి లేదు. ఎవరన్నా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇంకొక చోట్ల పెట్టచ్చు. సో మొబైల్ మీరు ఎలాగా వాడుకుంటారు, ఎవరితోటి మాట్లాడుకుంటారు, మొబైల్ యూజ్ చేసి మీ ఇంటిమేట్ ఫొటోస్ కానీ ఏదన్నా కాంటెంట్ మీరు చేస్తారు, అది చైల్డ్ సెక్షువల్ అబ్యూజే కాదు, లైఫ్ లాంగ్ అబ్యూజ్ ఈవెన్ ఇన్ యువర్ అడల్ట్ లైఫ్.